ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఒక వెబ్సైట్ కానీ యాప్ని కానీ ఓపెన్ చేసినప్పుడు రెండు ఇంపార్టెంట్ భాగాలు ఉంటాయి. ఒకటి క్లయింట్ సైడ్ అండ్ రెండోది సర్వర్ సైడ్. సో ఈ రోజు వీడియోలో అసలు క్లయింట్ సైడ్ అంటే ఏంటి, సర్వర్ సైడ్ అంటే ఏంటి అనేది మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్ ఈజ్ క్లయింట్ సైడ్? క్లయింట్ సైడ్ అంటే ఏంటంటే మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్లో ఒక వెబ్సైట్ని కానీ యాప్ని కానీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకు కనిపించే అన్ని విజువల్స్ లైక్ టెక్స్ట్ అలైన్మెంట్స్, ఇమేజెస్, వీడియోస్, యానిమేషన్స్ అండ్ మనం క్లిక్ చేసే బటన్స్, డిజైన్స్ ఇవన్నీ క్లయింట్ సైడ్ కిందకే వస్తాయి. అండ్ దీన్ని ఫ్రంట్ ఎండ్ అని కూడా పిలుస్తారు. ఈ క్లయింట్ సైడ్ని HTML, CSS, జావాస్క్రిప్ట్ లాంటి మార్కప్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి డిజైన్ చేస్తారు. రెండోది సర్వర్ సైడ్. సర్వర్ సైడ్ అంటే ఏంటి? ఎవరైతే వెబ్సైట్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి సర్వర్ సైడ్ అనేది కనిపించదు. మనకు కనిపించేది ఏదైనా ఉంది అంటే అది క్లయింట్ సైడ్ మాత్రమే. సర్వర్ సైడ్ అనేది యూజర్కి కనిపించదు. అండ్ ఈ సర్వర్ సైడ్ని బ్యాక్ ఎండ్ అని కూడా పిలుస్తారు. ఈ బ్యాక్ ఎండ్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక సర్వర్ అనేది ఉండాలి. సర్వర్ అంటే ఏంటో కాదు, ఒక పవర్ఫుల్ కంప్యూటర్. ఉదాహరణకి యూట్యూబ్ తీసుకుంటే యూట్యూబ్లో కొన్ని నిమిషాల్లోనే కొన్ని వందల వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఈ అప్లోడ్ అయిన వీడియోస్ అండ్ యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్న వీడియోస్ అన్ని ఎక్కడో ఒక చోట స్టోర్ అవ్వాలి. ఆ స్టోర్ అయ్యే ప్లేస్నే డేటాబేస్ అంటారు. యూట్యూబ్ సర్చ్ బార్లో మీరు ఏదైనా సెర్చ్ చేస్తే యూట్యూబ్ సర్వర్ అనేది మీరు సెర్చ్ చేసిన దానికి రిలేటెడ్గా డేటాబేస్లో ఉన్న మిలియన్స్ ఆఫ్ వీడియోస్లో మీరు సెర్చ్ చేసిన దానికి రిలేటెడ్గా వీడియోస్ని ఫిల్టర్ చేసి యూజర్ ఇంటర్ఫేస్లో డిస్ప్లే చేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో సర్వర్ సైడ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఈ క్లయింట్ సైడ్ అంటే ఏంటి, సర్వర్ సైడ్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అర్థమైతే వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.